గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి దుర్గ గారు రాస్తున్నారు. వివాహాలలో పొంతనలను ఎందుకు చూస్తారు తెలియజేయగలరు అని అడుగుతున్నారు. వివాహము ఇరువురు వ్యక్తులకు సంబంధించినటువంటిది. ఈ ఇరువురు వ్యక్తులు కూడా భిన్నమైనటువంటి మనస్తత్వాలు, భిన్నమైనటువంటి అభిరుచులు కలిగినటువంటి వ్యక్తులు. ఈ ఇద్దరు వ్యక్తులు జీవితాంతము కలిసి ప్రయాణం చేయవలసినటువంటి వ్యక్తులు. అందుకే కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఒక్కసారి పాణిగ్రహణము చేసినా ఆ పాణిగ్రహణం చేసిన తర్వాత మధ్యలో ఎన్ని గ్రహణాలు వచ్చినప్పటికీ కూడా జీవితాంతము కలిసే ఉంటాము అని ప్రమాణం చేసుకొని అలా జీవితాంతము కలిసి ఉండేటువంటి ధర్మము మన హిందూ ధర్మము. ఇది ప్రపంచ ధర్మాలన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి ధర్మము. మిగతా ధర్మాల వారన్నింటికీ కూడా మన ధర్మాన్ని చూసి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ధర్మం మన ధర్మం. కనుక ఇద్దరు వ్యక్తులు కలిసిమెలిసి సుఖ సంతోషాలతో చిలక గోరింకల్లాగా అన్యోన్యమైన అవిచ్ఛిన్నమైన దాంపత్యమును జీవనకాలము వారు కొనసాగించుకోవడం కోసము ఆ ఇద్దరికీ సంబంధించినటువంటి నక్షత్ర రాశుల యొక్క పొంతన చూడాలి అనేటువంటిది మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తున్నటువంటి అంశం. ఏ మానవుడైనా సరే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా 27 నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో పుట్టక తప్పదు. అలా వారి వారి నక్షత్రాలను బట్టి ఆయా నక్షత్రానికి ఒక్కొక్క రాశి అనేటువంటిది సూచించడం జరుగుతుంది. ఇదంతా జ్యోతిష్య పరిధిలోకి వచ్చేటువంటి విషయం. ఇలా ఇద్దరు వ్యక్తులకి సంబంధించినటువంటి ఆ రాశి గుణములు అనేటువంటివి చూస్తారు. ద్విర్ద్వాదశకే మృత్యు ఆయుర్ద్వాదశకే ద్విహే అని చెప్తారు. అమ్మాయి నుంచి అబ్బాయి రాశికి లెక్క పెడితే కనుక 2, 12 వస్తే వారికి మృత్యుప్రదమవుతుంది అంటుంది జ్యోతిష్య శాస్త్రం. ద్విర్ద్వాదశకే మృత్యు ఆయుర్ద్వాదశకే ద్విగే. అదే అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్క పెట్టగా 12, 2 వస్తే కనుక అది సౌఖ్యము, అది ఆయుఃప్రదము అని చెప్తోంది. అదేవిధంగా షష్ఠాష్టకే నవపంచమేవా అని చెప్తోంది. షష్ఠాష్టకములు నవపంచకములు కాకుండా రాశికూటములు చూసుకోవాలి అని చెప్తోంది. 3, 11 ఇలా రాశికూటములు ఏవి ఉత్తమమైనటువంటివి ఏవి ఉత్తమం కానటువంటివి అని చూసుకొని ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి ఇరువురు వధూవరులకి కూడా ఏకనాడి అనేటువంటిది జరగకుండా, ఏకనాడి అని అంటే మనకు సింపుల్గా అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఇద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే బ్లడ్ గ్రూప్కు సంబంధించినటువంటి వారైతే ఏ విధమైనటువంటి ప్రమాదం ఉంటుందో ఆ విధంగా అన్నమాట ఏకనాడి అనేటువంటిది. కనుక ఏకనాడి కాకుండా గ్రహమైతృత్వము ఉత్తమంగా ఉండి ఈ అమ్మాయి రాష్ట్రాధిపతి యొక్క గ్రహము అబ్బాయి రాష్ట్రాధిపతి యొక్క గ్రహము మిత్రువులయ్యి ఇద్దరు మిత్రువులైతే కనుక సఖ్యంగా ఉంటారు. అదే రాష్ట్రాధిపతులు శత్రువులైతే కనుక నిరంతరము గొడవలతో ఆ కాపురము చిటపటలాడుతూ ఉంటుంది. మిత్రుత్వము శత్రుత్వము కాకుండా సమంగా ఉంటే కనుక ఒకరోజు వీరు చెప్పినట్టుగా ఇంకొక రోజు వారు చెప్పినట్టుగా నడుస్తూ పోతుందన్నమాట. కనుక ఇలా రాశికూటాలు చూసుకోవడము, నక్షత్ర పొంతనలు చూసుకోవడం అనేటువంటివి ప్రధానంగా మన సంస్కృతిలో ఉన్నటువంటిది. అందుకే 36 గుణములలో 18 గుణములు వస్తే కనుక ఆ దంపతులకు వివాహం చేయవచ్చు అని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. అలా 18 గుణములు పైబడినటువంటి దంపతులకు వివాహం చేయండి. అంతకంటే తక్కువగా గుణములు ఉంటే కనుక కాస్త ఆలోచించి జాగ్రత్తలు వహించండి అని మన జ్యోతిష్య శాస్త్రము ఆ వధూవరుల యొక్క తల్లిదండ్రులకు హెచ్చరిస్తూ ఉంది. ఎందుకు అంటే ఈ దాంపత్యంలో ఎలాంటి కలహాలు లేకుండా ఇద్దరూ అన్యోన్యంగా ఉండడం కోసము ఈ మాత్రమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి అని శాస్త్రం తెలియజేస్తుంది. కనుక వివాహం విషయంలో పొంతనలు అంత ఖచ్చితంగా మనం చూసుకునేటువంటి సాంప్రదాయం మనకుంది.